ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి కారణం మరి గత 16 నెలలుగా మరి కూటమి ప్రభుత్వం వచ్చి అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఎన్నో హామీలు వాగ్దానాలు ఇచ్చారే కానీ ఏ ఒక్కటి కూడా పూర్తి చేయలేనటువంటి వైనం. మరి ఒక్కసారి మన ప్రభుత్వం గుర్తు చేసుకుంటే 2019 నుంచి 2024 వరకు కూడా మన ప్రభుత్వంలో చక్కనైనటువంటి పరిపాలన సాగింది. పేదవాళ్ళకి అండగా, పేద ప్రజలతో నీడగా, తోడుగా, సంక్షేమే ధ్యేయంగా, మరి అభివృద్ధి లక్ష్యంగా, నిజాయితీ, పారదర్శకత, మరి వివక్ష లేని పరిపాలన అందించడమే మన కర్తవ్యంగా భావించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మరి వారసులైన మీ అందరూ కూడా మరొకసారి ఒక వైఎస్ఆర్సీపీ ప్రజల సంక్షేమాధ్యేయంగా పోరాడింది. అందుకే 40% ఓటింగ్ మనకుంది. మరి అని ఉంటే అందరు నాయకుల్ని, అందరు ప్రముఖుల్ని, అందరు పెద్దవాళ్ళని ప్రతి ఒక్కరిని హౌస్ అరెస్ట్ చేయించారు. ఆటోమేటిక్గా భయపడుతున్నారు. రైతులు ఈరోజు రోడ్డు మీద రావాలంటే భయపడుతున్నారు. ఆ లైన్లో ఉండి ఇస్రోమని ఏదో బాధపడుతూ వెళ్ళిపోతున్నారు. పక్కన ఉండే బ్లాక్ మార్కెట్కి వెళ్ళి 500, 1000 రూపాయలు ఎక్కువ ఇచ్చి బస్తా కొనుక్కుంటున్నారు. కానీ ఈ ప్రభుత్వం పైన మాట్లాడాలంటే ప్రతి ఒక్క పేదవాడికి భయమే, ప్రతి ఒక్క రైతుకి భయమే, ప్రతి ఒక్క మహిళకి భయమే, ప్రతి ఒక్క విద్యార్థికి భయమే, ప్రతి ఒక్కరికి కూడా భయమే. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం, మరి విద్యనైతే పూర్తిగా శూన్యం. ఇంతకుముందు ఏ విధంగా ఉండేది విద్య ఒకసారి ఆలోచించండి. ఇంతకుముందు ఆరోగ్యశ్రీ ఎలా ఉండేది ఒకసారి ఆలోచించండి. ఇప్పుడేమో ఏం చేయాలో తెలియదు. అంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంది ఈ రాష్ట్రం. పేద ప్రజల తాలూకా ఆరోగ్యం కానీ, పేద ప్రజలు విద్యార్థులకు చదువు విద్యా దీవెన ఈ 16 సంవత్సరంలో 5,000 కోట్ల పైన మరి విద్యార్థులకు ఫీజు కట్టవలసినటువంటి బకాయిలు ఉన్నాయి. ఇది ఇప్పుడు కాలం పరిస్థితి, ఈ రాష్ట్ర పరిస్థితి, ఈ కూటమి నేతలు చేస్తున్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పనికి రాని చేత కాని పరిపాలన. మరి మహిళలు చూస్తే ఎక్కడైనా అక్క చెల్లెలకి చేయొస్తుందా? ఎక్కడైనా అక్క చెల్లెలకి భరోసా ఉందా? నెలకు 1,200 ఇస్తా ఉన్నారు, అది లేదు. మరి 50 సంవత్సరాలకే మీరు పెన్షన్ ఇస్తా ఉన్నారు, అది లేదు. ఆడబిడ్డలకు మరి 2024 మార్చి వరకు చూస్తే, 2019 నుంచి 2024 మార్చి వరకు చూస్తే ప్రతిరోజు డబ్బులు జగనాన్ని ఇచ్చినటువంటి సేవింగ్ అకౌంట్స్. ప్రభుత్వం మనది, గొప్ప పరిపాలన మనది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి చేత కావట్లేదు. ఓ పక్క మామిడి గవర్నమెంట్ ఎస్ఐపీకి వెళ్ళిపోతుంటే మళ్ళీ కొత్త బాధ్యతలు మన అసెంబ్లీలో మాట్లాడతారు. అది ఇప్పుడున్న పరిస్థితి. కొత్త వెళ్ళి బాగు చేయాలంట, ఎందుకంటే మరింత ఎత్తుకోవడానికి. అవునా కాదా? ఎందుగా చంద్రబాబు నాయుడు, ఎందుగా లోకేష్, మీరు పేద ప్రజలకు అందుబాటులో లేక, మీరు పేద ప్రజల కోసం మంచి చేయలేక, ఇవ్వాల్సిన పెన్షన్లు ఇవ్వలేక, ఒక సంక్షేమ పథకం ఇవ్వలేక, అభివృద్ధి చేయలేక, రోడ్లు వేస్తే రోడ్లు బస్సు చూస్తే రోడ్లు అంతా మొత్తం ఏమంటారు, గొంతులు పడిపోతాయి. రోడ్ అంతా మల్టీ చేసి క్వాలిటీ లేదు, నో క్వాలిటీ కంట్రోల్, అంతా కమిషన్, అంతా 7% 8% అది అసలు వ్యాపారాలు అవుతున్నాయి. మద్యం వ్యాపారం మన మహేంద్ర కన్య ఒరిస్సా నుంచి ఇక్కడికి ఎలా పారుతుందో, వంశధార ఎలా పారుతుందో, ఇక్కడ మద్యం అలా పారుతుంది. తప్పుడు కేసులు పెడతామని మన మీద భయపెడుతున్నారు. మనం భయపడాలి, మనం భయపడేది లేదు. మనకి డిజిటల్ బుక్ ఉంది, మనకి జగనన్న రక్ష ఉంది, జగనన్న సురక్ష ఉంది. మళ్ళీ మనమే రావాలి, ప్రజలు ఆదుకోవాలి, మంచి పరిపాలన ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ చూపించాలంటే మళ్ళీ మన వైఎస్ఆర్ ఇది మన అందరం కూడా చైతన్యవంతులై ప్రతి ఒక్కరూ మనకుండే అభిప్రాయ భేదాలు పక్కన పెడతాం.
మనం ముందు అధికారంలో రావాలి, ప్రజలు తోడుగా ఉండాలి, ప్రజలకు మంచి చేయాలి, ప్రతి ఒక్క పేదవాడిని ఆదుకోవాలి, ప్రతి ఒక్క ఆడబిడ్డని అక్క చెల్లిగా చూడాలి, ప్రతి ఒక్క ఆడబిడ్డ ఆ బిడ్డను ఆ పేదవాళ్ళ బిడ్డలను ఉన్నతమైన స్థానంలో చదివించాలి, ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ అందించాలి, ప్రతి ఒక్కరికి విద్యా సంస్థలను తీసుకురావాలనేది నా తాలూకు కోరిక, జగనన్న తాలూకు కోరిక. జగనన్న ఉన్నారు, మనం ముందుకు వెళ్దాం. ఇవన్నీ పక్కన పెట్టి మన తాలూకు ప్రతి గ్రామ కమిటీలు కూడా పూర్తి చేసుకుందాం. మన రాష్ట్రం లేదు. ఈ రోజు 16 నెలల్లో వాళ్ళ ఒక బ్యాంక్ అకౌంట్ చూస్తే ఒక్క రూపాయి కూడా పడలేనటువంటి దారుణమైన పరిస్థితి ప్రతి ఆడబిడ్డ. మరి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసం, అన్యాయం, ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోకపోవడం, ఇచ్చినటువంటి వాగ్దానాలు నిలబెట్టుకోకపోవడం, అధికారమే మా లక్ష్యం, మాకు ఈ పట్టాభిషేకమే కావాలి, మాకు ఈ సీటే కావాలి అని ప్రజల్ని ఏ విధంగానైనా మోసం చేసి మాకు సీట్ ఎక్కడమే ముఖ్యమని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు, అధికారంలోకి వచ్చారు. మరి దించే బాధ్యత తీసుకోవాలని నేను అంటున్నాడు. మనం తీసుకోవాలి. ప్రజల్లో ఉండే ఆ బాధను, ప్రజల్లో ఉండే ఆ మౌనాన్ని, ప్రజల్లో ఉండే కష్టాన్ని మనం అర్థం చేసుకోవాలి. నాయకులుగా ప్రతి గ్రామంలో వైఎస్ఆర్సీపీ ప్రమోజనం అంటే ఏంటో చూపించండి, ప్రతి గ్రామంలో చైతన్యం అంటే ఏంటో తెలియజేయండి, ప్రతి గ్రామంలో ఆడబిడ్డ తాలూకా ఆర్థిక పరిస్థితి బాగు చేయడమే మా లక్ష్యాన్ని మీరు అందరూ కలిసి పనిచేయాలి. ప్రతి విద్యార్థి ఇంతకుముందు జగనన్న టైంలో ఎలా అయితే ఇంజనీర్లు, డాక్టర్లు, సైంటిస్టులు, లాయర్లు, కలెక్టర్లు అయ్యారో మళ్ళీ రావాలి మనం. మరి ప్రతి ఒక్క విద్యార్థిని కూడా అంత ఉన్నతమైన స్థానంలో తేవడే మన తాలూకా లక్ష్యంగా ప్రతి ఒక్క నాయకుడు పనిచేయాలి. మరి అన్నదాత సుఖీభా అన్నారు. రైతులు ఈరోజు ఎంత కష్టంగా ఉన్నారు చూస్తే వాళ్ళ దగ్గర ఏమీ లేదు, కష్టజీవులు. ఇంతకుముందు మనం ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా 15,000 పైన రైతు భరోసా కేంద్రాలు ఏర్పరిచి ప్రతి రైతు తాలూకా ఈ క్రాపింగ్ నుంచి ధాన్యం విక్రయం, లాస్ట్ గింజ అంటే ధాన్యం గింజ విక్రయమైనంత వరకు కూడా ప్రభుత్వం తోడుగా ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, మరి జగనన్న ప్రభుత్వం రైతు బాంధవ్యం చక్రవర్తిగా చేయడమే మన జగనన్న తాలూకా కర్తవ్యాన్ని. ప్రజల్లో ఆ కష్టాన్ని మనం తీర్చే కంకణం పట్టుకోవాలని మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మనకు